తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజుల నుంచి 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటికి ఎవరు వెళ్లొద్దని ఇప్పటికే సూచించారు. ప్రయాణాలు చేసే సమయాల్లో నీరు, ఓఆర్ఎస్ ద్రావణం వెంట ఉంచుకోవాలని, దాహం లేకున్నా నీటిని తాగాలని, వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని వైద్యులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అయితే ఈ ఎండల ప్రభావంతో మాత్రం ప్రజలెవరూ బయటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మొత్తం 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 2 రోజుల క్రితం మాత్రం 41 డిగ్రీల ఎండ తీవ్రత అయితే నమోదైంది. దీంతో ప్రజలు బయటకు పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు గత ఫిబ్రవరి నెలలోనే ఈ ఎండలు అనేది అత్యధికంగా నమోదైన పరిస్థితి కనబడుతుంది. అలాగే మార్చిలో కూడా అత్యధికంగా ఎండలు నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే గత 3 రోజుల క్రితం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 38 డిగ్రీల ఎండలైతే నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెల రాబోయే 3 రోజుల్లో మాత్రం 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైతే అని ఇప్పటికే ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలెవరూ బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే ప్రజలకైతే సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటూ మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల లోపల మాత్రం ఎవరు మాత్రం బయటకు వెళ్లకుండా తన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైనా అత్యవసరం పని ఉంటేనే మాత్రం ప్రజలు బయటకు వెళ్ళి వారి యొక్క అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు సూచిస్తున్న పరిస్థితి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాల్సింటే మాత్రం అలాగే వాటర్ మంచినీళ్ళని ఎప్పటికప్పుడు మంచినీళ్ళని సేవిస్తూ అలాగే పానీయాలు కాకుండా కొబ్బరి అలాగే పుచ్చకాయ లాంటి పదార్థాలను సేవించాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. అలాగే వడదెబ్బ కలగకుండా మాత్రం తన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మొత్తంగా చూసుకోవచ్చు యాదాద్రి జిల్లాలో అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ ఎండల తీవ్రత అనేది అత్యధికంగా కొనసాగుతుండటంతో మాత్రం ప్రజలెవరూ తన జాగ్రత్తలు తీసుకొని ఎండల వడదెబ్బ బారిన పడకుండా తన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నరేష్ యాదాద్రి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎండలు అయితే తగ్గిపోతున్న పరిస్థితి కనబడుతుంది. That matter.